స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మారు మనసుతో వైసీపీ నేతలు బాబు ఓకే చెబుతారా? వైసీపీలోకి వెళ్లిన టీడీపీ మాజీ తమ్ముళ్లు మనసు మార్చుకున్నారు. మారు మనసుతో తిరిగి సైకిల్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నామని వర్తమానం పంపిస్తున్నారు. తప్పు జరిగిందని అంటున్నారు. క్షమించమని కూడా వేడుకుంటున్నారు. తమకు చోటిస్తే సర్దుకుని పోతామని రాయబారాలలో స్పష్టం చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన వీరిని టీడీపీలోకి చేర్చుకోవడానికి ఒక మాజీ మంత్రి ద్వారా హైకమాండ్కి కబురు పంపించారట. అయితే వారిని చేర్చుకోవద్దని, ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ ఇవ్వొద్దని ఆయా నియోజకవర్గాలలో కేడర్తో పాటు నాయకులు కూడా హైకమాండ్కి చెబుతున్నారట. విశాఖ సౌత్ నుంచి 2 సార్లు టీడీపీ టికెట్ మీద గెలిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మళ్లీ పసుపు పార్టీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమని కబురు పంపుతున్నారు. ఆయనకు విద్య, వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీలో ఉంటేనే ఆయనకు అంతా సజావుగా సాగుతుంది. గతంలో వైసీపీలోకి వెళ్లేందుకు కూడా ఇదే కారణమని అంటున్నారు. అయితే సౌత్లో ఆయన రాకను టీడీపీ తమ్ముళ్లు గట్టిగా తప్పుపడుతున్నారు. ఆయన వస్తే మళ్లీ వర్గపోరు స్టార్ట్ అవుతుందని వారు అంటున్నారు. అయితే విశాఖ సౌత్కి జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనది తూర్పు నియోజకవర్గం. 2029లో ఆయన అక్కడే పోటీ చేస్తారని అంటున్నారు. దాంతో వాసుపల్లి తాను పార్టీలో చేరితే 2029 నాటికి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. టీడీపీలో సౌత్లో లీడర్లు ఉన్నా ఎమ్మెల్యే స్థాయి కలిగిన వారు లేరని ఆలోచిస్తున్నారు. అందుకే తనకు టీడీపీలో చేరేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. విశాఖ పశ్చిమ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలు అయిన ఆడారి ఆనంద్ కుమార్ తనతో పాటు తన సోదరి యలమంచిలి మున్సిపాలిటీ చైర్పర్సన్ని కూడా తీసుకుని వస్తామని చెబుతున్నారు. మొత్తం మీద అంతా కలిసి టీడీపీలో చేరిపోతామని అంటున్నారు. టీడీపీలోనే తన తండ్రి 4 దశాబ్దాలుగా సేవ చేశారని, దివంగత నేత విశాఖ డైరీ చైర్మన్ ఆడారి తులసీరావుని గురించి కూడా ప్రస్తావనకు తెస్తూ చంద్రబాబు మెప్పు పొందేందుకు చూస్తున్నారు. అలాగే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా తన విద్యా, వ్యాపారాలను కాపాడుకోవడానికి టీడీపీలో చేరాలని ఉత్సాహపడుతున్నారు. వీరితో పాటు మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు 5 దాకా టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు. తమకు పదవులు అవసరం లేదని, కాస్త చోటిస్తే చాలు అని వారు అంటున్నారు. ఈ విషయంలో కేడర్ అభ్యంతరాలు చెబుతుండటంతో అధినాయకత్వం ఆగుతోందని అంటున్నారు. కొంతకాలం జరిగాక పరిస్థితి సద్దుమణుగుతుందని, దాంతో చేర్చుకోవచ్చు అన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచనగా ఉందిట. వైసీపీలో ఎవరూ పెద్ద నేతలు మిగలకుండా చేస్తేనే ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు అన్నది టీడీపీ పెద్దల వ్యూహంగా ఉంది అని అంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.